నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. భూ సమస్యలపై ధరణి కమిటీ ఫోకస్, కౌలు రైతుల గుర్తింపుపై చర్చ. స్పీడ్ పెంచిన వైఎస్ షర్మిల, నేడు అనంతపురం జిల్లాలో పర్యటన. నెల్లూరు పత్తికొండలో చంద్రబాబు పర్యటన, కదల్రా సభలకు సర్వం సిద్ధం. నేడు సుప్రీంకోర్టు వజ్రోత్సవం, కేంద్రీకృత సమాచారాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని. కీలక మలుపు తిరిగిన బీహార్ పాలిటిక్స్, నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్. రెడ్డికి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్ చూస్తే, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు పత్తికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కదల్రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉరవకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకుని సభ అనంతరం పత్తికొండకు వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు పత్తికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కదల్రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉరవకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకుని సభ అనంతరం పత్తికొండకు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్. సోని, నెల్లూరు జిల్లా వేణుగోపాల్ స్వామి కాలేజీ గ్రౌండ్స్ కి అయితే ఈ రోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కదల్రా కార్యక్రమంలో కూడా పాల్గొని అనంతరం అయితే బహిరంగ సభలో అయితే పాల్గొంటారని టీడీపీ నేతలు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు రాకతో జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి టీడీపీ నాయకులు, ప్రజలు కూడా పాల్గొనాలని ఇప్పటికే కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా జిల్లా నుండి జిల్లా నలుమూలల నుండి కూడా టీడీపీ నేతలు, టీడీపీ అభిమానులు ఇప్పటికే కూడా ఆ గ్రౌండ్ వద్దకైతే వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితమైన టైమింగ్ అంటే 10 గంటలకు వస్తారా, 11 గంటలకు వస్తారా, షెడ్యూల్ అయితే ఇంకా చెప్పని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు సంబంధించి అయితే 10 గంటల నుండి 10:30 మధ్యలో కూడా ఈ గ్రౌండ్స్ వద్దకైతే వస్తారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏర్పాట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి సోమిరెడ్డి అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం కూడా ఆ సభ జరిగే స్థలానికి మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి అక్కడ సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కూడా అక్కడ వాలంటీర్లు, టీడీపీకి సంబంధించి నాయకులు కొంతమంది వాలంటీర్లు పెట్టుకుని వారి ద్వారా కూడా ఈ సభను సక్సెస్ఫుల్ చేసే విధంగా టీడీపీ నాయకులు అయితే శ్రమించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సునీల్. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం, తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం, తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ సోని. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో పిసిసి పగ్గాలు చేపట్టిన అనంతరం ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు చేపట్టినటువంటి యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ అనంతపురం, సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ లో పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి షర్మిల జిల్లాల పర్యటనలో దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై ఆమె దిశానిర్దేశం చేయడానికి, ఆ పార్టీ నేతలను సమన్వయపరచడానికి జిల్లాల పర్యటన చేసినట్లు ఆ పార్టీ వర్గాలు అయితే తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూ షర్మిల క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఈ పర్యటనలో ఆమె వెంట సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరెడ్డి, గిడుగు రుద్రరాజ్ కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఇవాళ జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్వాగతం పలికేందుకు కూడా కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు అనంతపురం జిల్లాలో చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరడానికి కూడా చాలా మంది సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని, షర్మిల సమక్షంలో వారు పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మీడియా సమావేశంలో కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ రాత్రి కూడా షర్మిల ఇక్కడే స్టే చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు అయితే చెప్పాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు జిల్లాలోని స్థానిక అనంత నగరంలోని స్థానిక లలిత కళా పరిషత్ హాల్లో బహిరంగ సభ ఏర్పాటైతే చేశారు. ఈ వేదికగా ఆమె కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలి, ఎన్నికలకు ఎలా సమావేశం కావాలో వంటి ముఖ్య సలహాలు, సూచనలు అయితే ఆమె ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జీవన్. తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. వీసీ పోస్టు దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. వీసీల పదవీ కాలం మేలో ముగియనుంది. ఆలోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది. పది వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తును విద్యాశాఖ ఆహ్వానించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్. రైట్ సోని, తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించేందుకు ప్రభుత్వం ప్రాసెస్ ను వేగవంతం చేసింది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ప్రధాన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 12 వరకు కొత్త వీసీల అప్లై చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక కొత్త తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీల నియామకంతో పాటు రాబోయే రోజుల్లో వీసీలకు సంబంధించి అంటే యూనివర్సిటీలకు సంబంధించిన నిధులు, అదేవిధంగా ఇప్పటికే యూనివర్సిటీలలో ఎన్నో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. గడిచిన ప్రభుత్వ 10 ఏళ్ల పరిపాలనలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కానీ, అదేవిధంగా యూనివర్సిటీలకు నిధులు కేటాయింపు ఇవన్నీ సకాలంలో జరగకపోవడంతో అటు యూనివర్సిటీల లెక్చరర్స్ తో పాటు యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు
కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రాబోయే రోజుల్లో నిధులు యూనివర్సిటీలకు కేటాయించిన నిధులతో పాటు అదేవిధంగా లెక్చరర్స్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అటు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక ప్రస్తుతానికైతే 2 నెలల్లో ఈ ప్రస్తుతం ఉన్న వీసీల పదవీ కాలం ముగియనుండడంతో కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కూడా కొత్త వైస్ ఛాన్సలర్లకి అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం నిన్ననే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సోని ప్రస్తుతానికైతే కొత్త వైస్ ఛాన్సలర్లతో పాటు రాబోయే రోజుల్లో యూనివర్సిటీకి సంబంధించిన మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తే అప్పుడు యూనివర్సిటీలో ఏ సమస్య ఉండదని కూడా విద్యార్థి సంఘాలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశాల్. ఏ దేశ అభివృద్ధిలోనైనా బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం మెగా మాస్టర్ ప్లాన్ 2050 తీసుకొస్తామని ప్రకటించారు. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ సహా అన్ని వర్గాలకు అవసరమైన ఇన్ఫ్రాను డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. మూసీ నదిని పునరుద్ధరించడానికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తీసుకురాబోతున్నామని తెలిపారు. రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పినరు. తప్పకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. మీ సమస్యల్ని సావధానంగా వింటా. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు, అనుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఏమనుభవం అదే అంటే గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకుంటుంటే మీకు ఎంతో మేలు చేసిన అవుతా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము, సలహాలు ఇవ్వడము, అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ అండగా నిలబడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా. రీజనల్ రింగ్ రోడ్డు పనులు మరో 3 నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పారు. దీనివల్ల 5 జిల్లాలకు రాకపోకలు మరింత దగ్గర అవుతాయన్నారు. అభివృద్ధికి నిర్మాణ రంగం కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు భాగస్వాములని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు పారదర్శక స్నేహపూర్వక ప్రభుత్వం ఉందని, హైదరాబాద్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. Now RRR is a super game changer. It is our government and our Honorable Chief Minister Sri Ananta Revanth Reddy Gari vision to successfully execute Regional Ring Road. Previous government failed to take up the RRR project due to failure on their part and lack of coordination between the state and central government. We will kick-start this project in the next 3 months, which will further strengthen our economy and create employment.
radial connectivity between the ORR and a triple R and cluster development. We plan to develop radial connectivity between ORR and triple R, keeping in mind growth for the next. ధరణి పోర్టల్ సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మరోసారి భేటీ అయింది. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, అటవీ శాఖల అధికారులతో కమిటీ సమావేశమై చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలుదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ధరణి పోర్టల్లో కనిపించడం లేదని కమిటీ గుర్తించింది. ఈ భూములన్నీ ఎక్కడికి పోయాయో, ఎవరి పేర్ల మీద ఉన్నాయో తేల్చేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి ధరణి పోర్టల్లో ఉన్న భూ రికార్డుల ఆధారంగా రైతు బంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు కమిటీకి నివేదించారు. రైతు బంధు సాయం పొందుతున్న లబ్ధిదారులు నిజంగా భూములను అనుభవిస్తున్నారా, పంటలు సాగు చేస్తున్నారా, ఖాళీ భూములకు కూడా రైతు బంధు చెల్లిస్తున్నారా అని కమిటీ ప్రశ్నించింది. అయితే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వ్యవసాయ శాఖ అధికారులు బదిలిచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఏ రైతులు ఏ పంట వేశారన్న సరైన వివరాలు లేవన్న విషయం తేటతేలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపుపైన సుదీర్ఘ చర్చ జరిగింది. వ్యవసాయ భూమిని కౌలు రైతులు భూ యజమానుల వద్ద కౌలుకు తీసుకొని సాగు చేయడానికి ప్రత్యేకమైన కౌలు చట్టం ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వజ్రోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. పౌర కేంద్రీకృత సమాచారాన్ని సుప్రీంకోర్టు డిజిటల్ రిపోర్ట్, డిజిటల్ కోర్ట్ 2.0 కొత్త వెబ్సైట్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్లో పౌరులకు ఉచితంగా సుప్రీంకోర్టు తీర్పులు ఎలక్ట్రానిక్ రూపంలో లభిస్తాయి. ఇందులో 1950 నుంచి 36,308 సుప్రీంకోర్టు కేసుల తాలూకు రిపోర్ట్ డిజిటల్ ఫార్మేట్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్ట్ ప్రాజెక్టులో భాగమైన డిజిటల్ కోర్ట్ 2.0 అప్లికేషన్లో ఎలక్ట్రానిక్ రూపంలో కోర్టు రికార్డులు జిల్లా కోర్టుల జడ్జీలకు లభిస్తాయి. సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. వినియోగదారునికి సులువుగా ఉండేలా దీన్ని రీడిజైన్ చేశారు. చీఫ్ జస్టిస్ అధ్యక్షతన వహించే ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి హైకోర్టుల చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు పాల్గొంటారు. చీఫ్ జస్టిస్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసంగిస్తారు. నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో మళ్లీ జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా, తన కేబినెట్లోని ఆర్జేడీ మంత్రులను తొలగించి వారి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుంటారా, ఈ రెండింటిలో దేనిని నితీష్ అమలు చేయనున్నారనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంతమందిని నిధుల నుంచి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమే అనిపిస్తోంది. ఇవాళ సాయంత్రానికల్లా నూతన ప్రభుత్వ సారథిగా నితీష్ బాధ్యతలు చేపడతారు. నితీష్ కుమార్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరనుండడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నితీష్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేకసార్లు ప్రయత్నించినా ఆయన నుంచి కనీస స్పందన లేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీలో మెజార్టీ సాధించే అవకాశాలు నితీష్కే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ 79, బీజేపీ 78, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సిపిఐ 12, హెచ్ఎంఏఎం 4, సిపిఎం, సిపిఐలకు 2 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు 1, స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొకరు ఉన్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం కలిస్తే వారి బలం 127కు చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఇతర సభ్యులు కలిసినా వారి సంఖ్య 116కు మించదు. ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. తగినంత మెజార్టీ లేనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీని ఆహ్వానించాలని గవర్నర్ను ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులకు అదనంగా కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారం నిలబెట్టుకోవాలని లాలూ భావిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. అయోధ్యలో బాలరాముని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య నగరం భక్తులతో కిటకిటలాడుతోంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ పరిసరాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభమైన ముందే వచ్చి వేచి చూస్తున్నారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్దకు భక్తులు భారీగా చేరుకోగా వారిని అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.